అందరికీ హాయ్. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయేది ఒక బేసిక్ రేంజ్ ప్రొజెక్టర్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన ఈ కన్యాశుల్కం నాటకాన్ని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఒక షార్ట్ వస్తుంది, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గిరీశం వాకిట్లోంచి, మై డియర్ రామపంతులు, అన్న వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, ఏమిటి సాధనం, ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే గైస్ నేను చెప్పిన ప్రొజెక్టర్. నేను అన్బాక్సింగ్ అని మాట్లాడాను, కానీ అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ చేసేసి ఒక 1 డే అయితే కంప్లీట్గా వాడటం అయితే జరిగింది. ఇదైతే యాక్చువల్లీ టోటల్ ఆఫ్ 155 ఇంచెస్ని అది ప్రొజెక్ట్ చేయగలదు. కాకపోతే మనకి 3 వాట్ స్పీకర్ ఉండటం వల్ల ఖచ్చితంగా మనం ఇంకొక స్పీకర్ని అయితే కొనుక్కోవాలి. నేను జబ్రానిక్స్ కొనుక్కున్నాను, ఒక 500 రూపీస్ది. అదైతే బాగానే పనిచేస్తుంది. సో వీడియో క్వాలిటీ విషయానికి వస్తే ఇది 720 స్టాండర్డ్ హెచ్డి అయితే ఇన్బిల్ట్ ఉంది, కానీ అది 1080 వరకు ప్రొజెక్ట్ చేయగలదు. సో ఇదైతే ఒక మిడిల్ క్లాస్ ఇంటికి పర్ఫెక్ట్ ప్రొజెక్టర్ అయితే మనం చెప్పచ్చు. ఎందుకంటే మన ఇళ్ళలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు థియేటర్కి వెళ్ళటానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ ప్రొజెక్టర్ చాలా వర్త్ అని అయితే నేను చెప్తాను. సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఇందాక నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి నేను మీకు దీని అమెజాన్ లింక్ అయితే నేను కింద ఇస్తాను, దాంతోపాటు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు దీని టెస్ట్ అయితే చూసేద్దాం. కనిపించిందా? లేదు సార్, అయినా ఆమెకి ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేయొచ్చు కదా. అది ఎప్పుడు నచ్చింది చేసినప్పుడు నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.